క్రాక్ తర్వాత రూట్ మార్చాలనుకుంటే మళ్ళీ పాత చింతకాయ పచ్చడి టైం కదలి ఎంచుకుంటున్నారు మాస్ రాజా రవితేజ. కిలాడి, రామారావు అండ్ డ్యూటీ సినిమాలు కదా, కథనం పరంగా పరమ బోరింగ్ సినిమాలు. కాస్తో కూస్తో జనాలను ఎంటర్టైన్ చేసిందంటే ధమాకా సినిమానే. ఈ సినిమా కూడా ఆహా ఓహో అనిపించే రేంజ్లో లేకపోయినా వాటితో పోలిస్తే కాస్త బెటర్గానే ఉంటుంది. దానికి తోడు శ్రీలీల డాన్స్లు, పరువాల విందుకు కలెక్షన్లు సైతం కాలు కదిపాయి. ఇక ఆ తర్వాత వచ్చిన రావణాసుర, టైగర్, నాగేశ్వరరావు, ఈగల్ కథ పరంగా ఓకే అనిపించిన కథనం బోరింగ్గానే ఉండడంతో పాస్ మార్కులు వేయించుకోకుండానే దుకాణం సర్దేసింది. దీంతో ఇప్పుడు అచ్చొచ్చిన డైరెక్టర్తో కలిసి మ్యాజిక్ చేయడానికి వచ్చేశాడు. డైరెక్టర్ హరీష్ శంకర్, రవితేజ కాంబోలో వచ్చిన షాక్ మిరపకాయ సాలిడ్ హిట్. దీంతో చాలా ఏళ్ల తర్వాత రైట్ కి రీమేక్ తో మిస్టర్ బచ్చన్ అంటూ బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగారు. దీనికి తోడు బ్యాక్ టు బ్యాక్ ప్రమోషన్లు, పాటలు, ఇలా ప్రతిదీ వింటేనే రవితేజను చూస్తున్న ఫీలింగ్ కలిగించాయి. దీంతో సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో నెలకొనడంతో పాటు 100 కోట్ల బొమ్మ అని ఫిక్స్ అయ్యారు. ఆద్యాంతం ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ నేపథ్యంలో సాగే ఈ మూవీకి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. మొదటి ఆటతోనే మౌత్ టాక్ తో దూసుకుపోతోంది. ఇండియన్ ఆర్మీ ఎంత పవర్ఫుల్లో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కూడా అంతే పవర్ఫుల్ అని నిరూపిస్తా అని రవితేజ చెప్పిన డైలాగ్స్ థియేటర్లలో గట్టిగా పేలుతోంది. ఇక భాగ్యశ్రీ బోర్సే అందాలతో పాటు ఈ మూవీకి మరో అట్రాక్షన్ మ్యాన్లు స్టార్ట్ జగపతి బాబు. కేవలం రవితేజ మార్క్తో సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. మరి బ్రేక్ ఈవెన్ సాధిస్తుందో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.